ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే పూర్తిగా ఇవ్వాల్సింది ఏంటంటే తెలుగుదేశం కరెక్ట్గా వరం గారికి ఇవ్వాలండి రూల్ ప్రకారంగానే. ఎందుకంటే ఆయనే ఎక్కువ తిరిగారు వంగ గీత గారిలాగా. ఆయనే మరి భోజనాలు ఏదైనా ప్రత్యేకంగా ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి వరం గారే అసలు టికెట్ వరం గారికి ఇవ్వాలండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారు, వచ్చి ఇక్కడ నెగ్గుతారు గ్యారంటీ. అక్కడ ఆఫ్ చేసుకున్నారు. రెండోది ఇంకోటి ఏంటంటే వంగ గీత గారు వచ్చినా మంచిదే. తర్వాత రెండోది ఏంటంటే వరం గారు వచ్చింది మాకు ఇంకా మంచిది. కానీ అన్న ఒక మాట, ఇప్పుడు వర్మ గారు సపోర్ట్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గెలిపించుకొని వస్తా అని చెప్పి అంటున్నాడు కదా. అది మీరేమో వర్మ గారు టికెట్ ఇవ్వాలని మీరు అంటున్నారు. మాకు వరం గారే రావాలండి. పవన్ కళ్యాణ్ వచ్చినా మాకు బాధ లేదండి, ఎందుకంటే ఐకమత్యమే కదా. అదేలే. ఇప్పుడు వరం గారు వచ్చారంటే ఎంత ఖర్చు పెట్టి ఆయన ప్రజలకి అత్తమాటికి ఎమ్మెల్యే రోడ్డు మీద ఎలా అత్తమాటికి వార్డుకి తిరిగి వరం గారు తిరిగారండి. ఎవరు తిరగలేదు అలాగా. అది అన్న ఒక మాట, ఇప్పుడు అటు చూసినట్లయితే వంగ గీత గారు కూడా ఇంతవరకు ఓటమి లేదు. మరి ఇప్పుడు వరం గారి మీద ఢీ కొట్టుకోవడానికి పని అవ్వదండి, ఎందుకంటే వరం గారికి ఎత్తారు. ఎందుకంటే వరం గారు ప్రతి వార్డు తిరిగారు. వంగగీత గారు ఎక్కడ పవన్ కళ్యాణ్ ఉండండి, ఇల్లు స్థలాలు పట్టాలు ఇచ్చారు, స్థలాలు ఇవ్వండి, ఇంకెప్పుడు ఇస్తారు మీరు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ అయితే గెలిచిద్ది అంటారు వంగ గీత గారు. అవదండి, పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ నీకెత్తారు కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం కోనపేట, మూలపేట, మొత్తం ఉప్పాడ, మొత్తం ఇలాగ ఈ పల్లెటూళ్ళన్నీ పవన్ కళ్యాణ్ పడిపోతాయండి. ఇలాగ వరం గారికి అయితే తాడిపత్రి, ఉన్నపూడి ఇవన్నీ చుట్టుపక్కల వరం గారు పడిపోతారు. ఎందుకంటే నెగ్గేది ఏంటంటే వరం గారు ఢీ కొట్టుకునే మనిషి. రూపాయి ఖర్చు పెట్టినా సరే మనిషి తిరుగుతారండి. అదండి.